గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది పోలీసులు వస్తున్నారు. సార్, ఏంటి ప్రాబ్లం? అరెస్ట్ వారెంట్. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ లీలావతిని మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయాలని వచ్చాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా డ్యూటీ చేయడానికి. మీ భర్తను అడగండి, హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఎక్కడున్నారు? ఇందులో అడిగేదేముంది? నేను చెప్తున్నాను, మీరు నా దగ్గరే ఉన్నారు. మేడం, మీరు మీ భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. కానీ మేము చట్ట ప్రకారం నడుచుకోవాలిగా. ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన ఆధారాలన్నీ మిస్టర్ ఆదిత్యని హంతకుడిగా చూపుతున్నాయి. ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, నేను మీకు ముందే చెప్పాను, మీరు వీలైనంత త్వరగా ఇదంతా మీ వైఫ్తో చెప్పేయండి అని. ఐఎమ్ సారీ. ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య ముందే అరెస్ట్ చేయక తప్పడం లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయన అలాంటి వారు కాదు. చేదు హృదయంలో ఏ చీకటిలోనో పయనాలాయే, ఏమిటో ఈ ఎదరాగాలు, కనుల గంగలే పొంగిపోయలే. శోకాల సంగీతాలే సదా సాగలే, కలే కరిగనిలా వెన్నెలలా. శోకాల సంగీతాలే సదా సాగలే, వేదనలు అసల్లో రేగే శోకం. గుండెల్లో వెల్లువై కథే ముగిసిలే కంచికి చేరక. మనస్సు మరణంలో సుఖం తొలగిలే, సుఖం తొలగిలే, సుఖం తొలగిలే.
నేను రాత్రి జరిగిందంతా నేను చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ మీరిద్దరూ నాకు దూరం అయిపోతారేమో అన్న భయంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్షమించడానికి నేను అర్హుణ్ణి కాను. నీకు క్షమించాలనిపిస్తే నన్ను క్షమించు. నిజంగా నేను ఎవరిని హత్య చేయలేదు. కానీ నాకు ఒకే ఒక నమ్మకం ఉంది. ఒక లాయర్ ఉన్నాడు, పేరు భానుప్రకాష్. ఆయన లీలాని తన భర్త కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్లీజ్ అతన్ని వెళ్ళి కలు. ఆయన ఒక్కరే నాకు బెయిల్ ఇప్పించగలరు. ఓకే, ఐఎమ్ సారీ. Trust me, I'm not a murderer. I love you. Hey. I love you. చూడండి మేడం, నేను మీ సెంటిమెంట్ని అర్థం చేసుకోగలను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్, ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు, ఆవిడ భర్త హత్య కేసు నుండి. అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్, సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది కేవలం బెయిల్ మాత్రమే. ప్లీజ్ కాదనకండి. మిస్సెస్ ఆదిత్య ప్రసాద్, ఐఎమ్ ఎ లాయర్. నేను చేయగలిగిందల్లా ఒకటే, మీ హస్బెండ్కి బెయిల్ ఇప్పించగలను. కానీ ఆ తర్వాత లీలావతి హత్య కేసు నుంచి విడుదల చేయించడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ అ పొజిషన్. వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో, ఎలాంటి ఆధారాలు ఉన్నాయో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లెట్ us go స్టెప్ బై స్టెప్. యువర్ ఆనర్, ఈ కేసు అద్దంలాగా ఎంతో స్పష్టంగా, ఎంతో క్లియర్గా ఉంది. హత్య జరిగిన చోట హంతకుడి వేలిముద్రలు, సోనియా రాసిచ్చిన స్టేట్మెంట్, ఆదిత్య ప్రసాద్ హంతకుడని, నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువర్ ఆనర్. వన్ మోర్ థింగ్, సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆదిత్య ప్రసాద్కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా యువర్ ఆనర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు. ఎనీవే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఆదిత్య బహుశా తనకి తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు. ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు. హత్యకి 2 రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతికి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు. అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువర్ ఆనర్. ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు. ఆయనే గనక న్యాయమూర్తి అయింటే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఉరిశిక్ష విధించేలా ఉన్నారు. యువర్ ఆనర్, నేను విచారించవలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అందరికంటే ముందు మిస్సెస్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు? నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. ఐఎమ్ సారీ, పని చేసేవాళ్ళం. బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు. am I రైట్? రైట్. అందుకు కారణం కూడా ఉంది. లీలావతితో చనువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఓ, అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ మా యాడ్ ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి. ఆవిడ గారు భర్త
మిస్టర్ రమేష్ నారాయణ, నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి. ఆయన్ని జూలై 6న హత్య చేశారు. ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆయన నాకైనా తెలీదు. యువరానో, నేను వాచ్మెన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను. అవును సార్, సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది. లీలావతి గారు ఉన్నప్పుడేనా లేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్. వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రుళ్ళు గడిపింది. అవసరమైతే ఆ హోటల్ స్టాఫ్ని కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలను. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. లీలావతిని ఆయన కాదు, నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువరానో. నిజమైన హంతకుణ్ణి పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువుం చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధం నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. Bail is granted. వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను. హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? లేదు, కానీ నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. I just can't bear it. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను విన్నది నిజమైన ఆఫీసర్? మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట? నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్ళారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైనా ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది, లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ని కోర్టులో చూపించండి. హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఈ ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకి వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంబం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోలను గమనించారంటే ఈ ఫోటోల్లో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతోంది యువర్ ఆనర్. హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు.
అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. Shut up! Get out of my house! ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీలా హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్నెవరూ ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకునుంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసుండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుడిని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకి నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషనై ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు. నిజంగా ఎవరిని హత్య చెయ్యలేదు. సార్, నేను జైలుకి వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్. I love them. I love you. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది. అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.